బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూడాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆఫ్రికా వ్యక్తికి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఎబోలా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన బాధితుడి నుంచి శాంపిల్స్ సేకరించి పూణే ల్యాబ్ కు పంపారు అధికారులు. టెస్ట్ రిజల్ట్ వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఉదయం సూడాన్ నుంచి హైదరాబాద్ రావడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎబోలా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఎబోలా అనుమానిత వ్యక్తికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. సూడాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆఫ్రికా వ్యక్తికి ఎబోలా లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పేసి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఎబోలా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన బాధితుడి నుంచి శాంపిల్స్ సేకరించి పూణే ల్యాబ్ కు పంపారు అధికారులు. టెస్ట్ రిజల్ట్ వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఉదయం సూడాన్ నుంచి హైదరాబాద్ రావడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎబోలా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఎబోలా అనుమానిత వ్యక్తికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి, సూడాన్ నుంచి వచ్చిన వ్యక్తికి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఎలా జరుగుతోంది? అదేవిధంగా అతని పక్క కూర్చున్న వాళ్ళకి కానీ అతని కాంటాక్ట్స్ కానీ అధికారులు సేకరిస్తున్నారా? అరుణ, హైదరాబాద్లో ఎబోలో అనుమానిత కేసు కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఈరోజు తెల్లవారుజామున సూడాన్ నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న అహ్మద్ అనే వ్యక్తికి సంబంధించి హై ఫీవర్ ఉండడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో థర్మల్ స్క్రీనింగ్ టెస్టుల్లో అతనికి హై ఫీవర్ ఉన్నట్లు గుర్తించారు. అతన్ని నేరుగా ప్రత్యేక అంబులెన్స్లో సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి అతనికి చికిత్స అందిస్తున్నారు. అయితే అతనికి ఇప్పటి వరకు ఎలాంటి ఆయన ఆరోగ్యం అయితే నిలకడగా ఉంది, ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్పి వైద్యులైతే ప్రాథమికంగా చెప్తున్నారు. అతని నుంచి శరీరం నుంచి తీసుకున్న శాంపుల్స్కి సంబంధించి మొదట CCMBకి పంపించడం జరిగింది. ఆ తర్వాత పూణేలోని వైరాలజీ ల్యాబ్కు అతని శాంపుల్స్ను పంపించారు. అయితే వాటికి సంబంధించిన పూర్తి స్థాయి డీటెయిల్స్ రిపోర్ట్స్ రావడానికి వారం రోజుల గడువు పట్టే అవకాశం ఉంది అని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ఇప్పటికైతే అహ్మద్ అనే వ్యక్తికి సంబంధించి అతని ఆరోగ్యం నిలకడగా ఉంది, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పి ఈ ఎబోలో నోడల్ అధికారిగా ఉన్న సునీల్ కుమార్ డాక్టర్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైతే మనం చూసుకోవచ్చు, ఎబోలోకి సంబంధించి అతని చుట్టుపక్కల వారికి సంబంధించి ఎటువంటి హై ఫీవర్ లేకపోవడంతో, అతనితో పాటు ప్రయాణించిన వారిలో ఎలాంటి ఫీవర్ లక్షణాలు లేకపోవడంతో థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణికులను పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఎబోలో సోకిన దేశాల నుంచి ఎవరైనా వస్తే ఖచ్చితంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు పూర్తయిన తర్వాతనే వారిని పంపిస్తున్న పరిస్థితి ఉంది. థర్మల్ స్క్రీనింగ్స్లో ఎవరికైతే అనుమానిత లక్షణాలు ఉన్నాయో, జ్వరము కానీ తలనొప్పి కానీ ఇతర లక్షణాలు ఉంటే ఖచ్చితంగా వారికి పరీక్షలు చేసి నేరుగా ఐసోలేషన్ వార్డు గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని ముందుగానే అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు సూడాన్ నుంచి ఒక వ్యక్తికి హై ఫీవర్ రావడంతో గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చి అతనికి పరీక్షలు నిర్వహించారు. శాంపుల్స్కి సంబంధించి ఇంకా రిపోర్ట్స్ రావడానికి వారం రోజుల గడువు పట్టే అవకాశం ఉంది. అతనికి సంబంధించి అప్పటి వరకు పూర్తిస్థాయి చికిత్స అందిస్తామంటున్నారు. అతని ఎబోలోనా కాదా అని నిర్ధారించడానికి ఇంకొక వారం రోజుల గడువు అయితే పట్టే అవకాశం ఉంది. అతని చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారో వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తాము, థర్మల్ స్క్రీనింగ్లో ఎటువంటి జ్వరం ఉన్నట్లు గుర్తించలేదు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. అరుణ. ఓకే విక్రమ్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.